టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ పోరులో భారత్ దక్షిణాఫ్రికా జట్లు బార్బడోస్ లో తలపడుతున్నాయి. అంతకు ముందు టీమిండియా కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడగా ఇందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తొలిసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకుంది. ఇవాళ జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఇక మాసబ్ ట్యాంక్ లోని గ్రౌండ్ లో ట్రైనింగ్ క్రికెట్ ప్లేయర్స్ అభిప్రాయాలతో మా ప్రతినిధి లహరి మరింత సమాచారం అందిస్తారు. బార్బడోస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఇటు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చూడడానికి కూడా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నారు. చూసుకోవచ్చు, మన భారత్ ఇప్పుడు ఫైనల్కి మూడోసారి చేరుకుందని చెప్పుకోవచ్చు టీ20 వరల్డ్ కప్. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా ఫస్ట్ టైం మన ఫైనల్కి చేరుకోవడం జరుగుతుంది ఈ టీ20 వరల్డ్ కప్లో. మరి ఏ మ్యాచ్ విజేతగా గెలుస్తుందని చెప్పేసి ఇటు క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గయానా వేదిక కూడా జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఇటు టీమిండియా 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్కి చేరుకుంది. రోహిత్ సేన కూడా ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్ బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ గ్రౌండ్లో జరగనుంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్కు సంబంధించి ప్రజల్లో ఉత్కంఠ కూడా నెలకొంది. సో ఇక్కడ మాసబ్ ట్యాంక్లో ఉన్నటువంటి గ్రౌండ్లో క్రికెట్ అభిమానులు ఉన్నారు, అలాగే ఫ్యాన్స్ చాలా మంది కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, కోచింగ్ కూడా నేర్చుకున్నటువంటి జూనియర్ క్రికెటర్స్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఈరోజు అసలు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. నీ పేరేంటి? అశ్వత్ సాగర్. నా పేరు అశ్వత్ సాగర్. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, మన ఇండియాకి దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉంది. సో ఈ పోటీలో ఎవరు నెగ్గనున్నారు అని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే మన ఇండియా బ్యాటింగ్ అయినప్పుడు బౌలింగ్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ అయినప్పుడు బూమ్రా అయితే అన్ని రన్స్ ఆపుతారు, అన్ని కంట్రోల్ చేస్తారు, వికెట్స్ కూడా మంచిగా ఇస్తారు. అన్ని మేడిన్స్, డాట్ బాల్స్ అని మనం చూసుకోవచ్చు బూమ్రా నుంచి. ఇటు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే ఇప్పటివరకు కూడా చాలా అభిమానులంతా కూడా నిరుత్సాహపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రన్స్లో కావచ్చు, ప్రధానంలో కావచ్చు. ఎందుకు ఆయన గురించి మీకు ఒపీనియన్? ప్రతి ఒక్క క్రికెటర్కి ప్రతి ఒక్క మ్యాచ్లో అవుతుంది, కానీ విరాట్ కోహ్లీకి మాత్రం ఈ టోర్నమెంట్లో కొంచెం అలా ఉంది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు ఫైనల్లో విరాట్ కోహ్లీ మినిమం 50 అన్న సెంచరీని కొడతాడు కూడా. సో చూసుకోవచ్చు, ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్ల్లో బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, ఎవరు లీడ్లో ఉన్నారనుకుంటున్నారు, ఎవరు ఫామ్లో ఉన్నారనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ మన ఇండియాలోనే బౌలింగ్ కానీ చూసినా కానీ బ్యాటింగ్ చూసినా ఇండియాలోనే డామినేట్ చేస్తుంది. సౌత్ ఆఫ్రికా ఏంటంటే క్యాప్టెన్సీ ఫస్ట్ మార్గం, అతను అండర్-19 అయినా కానీ సౌత్ ఆఫ్రికా బాగా విన్స్ కంటిన్యూస్గా, అతని క్యాప్టెన్సీ పరంగా చాలా బాగున్నాడు. నెక్స్ట్ మన ఇండియాకు చూసుకుంటే బ్యాటింగ్ కోహ్లీ అతను ఓపెనింగ్ వచ్చింది. ఇంతకుముందు మనకు ఫస్ట్ డౌన్ అన్న సెకండ్ డౌన్ అలా వచ్చేటోడు. ఒక మూవ్ అంటే శివన్ డూబే బదులు యశస్వి జైస్వాల్ని ఓపెనింగ్ పంపించి కోహ్లీని 1 డౌన్ సెకండ్ డౌన్ పంపిస్తే కొద్దిగా కోహ్లీ నెమ్మదిగా ఆడుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ బూమ్రా, ఆయన ఎకనామీ స్పెల్స్ బాగా ఇస్తుంది. మిడిల్ ఓవర్ వికెట్ కావాలంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అతను చాలా యూజ్ చేసుకుంటారు. అవుతే రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం వండర్ఫుల్. ఇప్పుడు హార్దిక్ పాండే కావచ్చు, లేకపోతే బూమ్రా కావచ్చు, వాళ్ళందరూ కూడా బ్యాటింగ్లో కావచ్చు, బౌలింగ్లో కావచ్చు లీడ్లో ఉన్నారు, ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది సౌత్ ఆఫ్రికా కూడా ఎవ్వరు కూడా తగ్గట్లేదు. ఫస్ట్ టైం ఫైనల్కి చేరుకోవడం జరుగుతుంది ఈ టీ20 వరల్డ్ కప్లో. మరి ఆ టీం గురించి మీరేం చెప్తారు? హెన్రీ జాన్సన్ ఇట్లా బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా వేశాడు. ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది. అండ్ దానికి కూడా చాలాసార్లు సెమీఫైనల్లో ఓడిపోయింది. అది కూడా చాలా కసి మీద ఉంటుంది అన్న విన్ కావాలని. వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇండియా కొంచెం టఫ్ ఫైట్ ఇవ్వాలి ఇవాళ, అప్పుడు ఇండియా విన్ అవుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా గెలుస్తుంది. సో సౌత్ ఆఫ్రికా కూడా అందరూ కూడా గట్టి ఫామ్లో ఉన్నారు, ఎందుకంటే ఫస్ట్ టైం ఫైనల్కు రావడం జరుగుతుంది. ఈ ఫైనల్లో ఎలా అయినా సరే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు విజేతగా గెలవాలని చెప్పేసి అటు పోటాపోటీగా తలపడుతున్నారు. సౌత్ ఆఫ్రికాలో డికాక్ గెలిస్తే మ్యాచ్ గెలుస్తుంది, డికాక్ పోతే మ్యాచ్ పోతుంది. ఇండియాలో రోహిత్ ఇంకా విరాట్, బూమ్రా ముగ్గురు మీద డిపెండెంట్. సో హౌ డూ ఫీలింగ్ ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నాం? చాలా హ్యాపీగా ఉంది ఇండియా ఫైనల్కి వచ్చినందుకు. ప్రతిసారి ఫైనల్కి వస్తుంది కానీ లూజ్ అవుతుంది. సో ఈసారి డెఫినెట్గా ఇండియా కప్ అవుతుందని అనుకుంటున్నా. సౌత్ ఆఫ్రికా కూడా చాలా బెటర్ టీం, చాలా బెస్ట్ టీం. సో అదే కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది మనకి, డెఫినెట్గా ఇస్తుంది. చూసాం ఎవరు గెలుస్తారో, కానీ డెఫినెట్గా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. అండ్ హ్యాపీ ఎవరు గెలిచిన ఎండ్ ఆఫ్ ది డే.
సో చూసుకోవచ్చు ఇక్కడ జూనియర్ ప్లేయర్స్ అంటే రేపటి క్రికెటర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే ఇటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇటు ఇండియా టీం కావచ్చు, రెండు కూడా పోటాపోటీగానే తలపడుతున్నాయి. రెండు టీమ్స్లో కూడా గట్టిగానే ఉన్నారు ప్లేయర్స్ కూడా, అందరూ కూడా ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళే. అలాగే చూసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా ఫైనల్కి చేరుకోవడం T20 వరల్డ్ కప్లో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇండియా కూడా ఇది థర్డ్ టైం ఫైనల్కి చేరుకుంది. కానీ రెండోసారి మళ్ళీ T20 వరల్డ్ కప్ని సొంతం చేసుకోవాలని ఇటు టీమిండియా ప్రయత్నం చేస్తుంది, గట్టి పోటీని కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈరోజు పోటీలో ఎవరు నెగ్గుతారు, ఎవరు విజేతగా గెలుస్తారని చెప్పేసి మ్యాచ్ తర్వాత తెలుస్తుంది. కెమెరా పర్సన్ హర్షతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.